వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణంలోని చౌక డిపోలు సహా ఎండియు వాహనాలు, ప్రత్యేక స్టాల్స్, రైతు బజార్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా రైతు బజార్లోని టమాటా ధరల కంటే బయట తోపుడు బండ్లపై తక్కువ ధరకు విక్రయాలు జరుగుతుండటానికి గుర్తించారు. దీనిపై రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ని నిలదీశారు. అదేవిధంగా రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాల్లోని సరుకుల వ్యత్యాసంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక ఎండియు వద్ద అధిక సంఖ్యలో రేషన్ కార్డులు ఉండటాన్ని గుర్తించి ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రత్యేక స్టాల్స్, కందిపప్పు, బియ్యం షాపులు సమయపాలన పాటించకపోవడంపై యజమానులపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన సరుకులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ప్రజలందరికీ తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ పనితీరుపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకులు తీరు మార్చుకొని సమయపాలన పాటించాలని, సక్రమంగా పంపిణీ చేపట్టాలని హెచ్చరించారు. రైతు బజార్లలో కూరగాయల ధరలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బయట రేట్లకి, రైతు బజార్లోని రేట్లకు వ్యత్యాసం పట్ల రైతు బజార్ సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవైపు వర్షం కురుస్తున్న పట్టణంలో బియ్యం, కందిపప్పు విక్రయ స్టాల్స్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. చౌక రేషన్ వాహనదారుల దగ్గర వినియోగదారుల కార్డులు ఉండటం గుర్తించి వాటిని ఎందుకు ఉంచామని, కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించి ఎండియు వాహనదారునిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అంశాలను విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు సూచించారు. రేషన్ పంపిణీ, చౌక ఎండియు వాహనదారులు, రైతు బజార్లో ప్రత్యేక స్టాల్స్ ద్వారా తక్కువ ధరలకు కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్న స్టాల్స్ నిర్వాహకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తమ విధి నిర్వహణలో అలసత్వం వహించే విధానాన్ని సహించేది లేదని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా అందరూ సేవాభావంతో పనిచేయాలని సంబంధిత చౌక డిపో, రైతు బజార్లు, ఎండియులకు సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట పలువురు అధికారులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. कैसा दे रहे हो बच्चे को चावल? इसका नाम है ना, क्यों आप लोग ठहर जाओ, आप एक मिनट ठहर जाओ, इस तरफ आ जाओ। क्या ले रहे ఎందుకు ఉన్నాయి దగ్గర? వీటితో ఆయనకి ఏం సంబంధం? వచ్చినాయి ఇక్కడికి ఇవి करेक्ट। हाउ इज दिस कार्ड कहाँ है आपका? देखो मना कर సమరీ చేయి పడితే ఆ మాత్రం తెలీదా నీకు? సమరీ చేయాలి, టోటల్ ఎంత ఒకసారి డిస్ప్లే చూపించు, లేదా ప్రింట్అవుట్ చూపించు. అది మాత్రమే సార్ ఆప్షన్ వస్తుంది. చెప్పమన్నా क्यों नहीं लाया? ये क्यों नहीं लाया? मेरे बैग से देख। I want the summary. Why is he not giving me the summary? मैं चले रहा हूँ. అది ఒక కార్డు పంపిస్తే మా దగ్గర బ్యాలెన్స్ వస్తుంది సార్. మా దగ్గర స్టాక్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్. कितना दाल लिए? दाल 2 महीने से नहीं. 2 महीने से दाल नहीं है. क्या बोले वो लोग? नहीं आना नहीं होता. शक्कर दिए? कितना दिए शक्कर? आधा किलो. पिछले महीने में आधा किलो दिया. एक कार्ड को आधा किलो दिया शक्कर.
चावल कितना दिया? 5 किलो। आपका कार्ड दो। कहाँ है? राशन कार्ड नहीं है आपके पास? फिर ये क्यों लेके आ रहे हैं? नहीं बच्चा ये तम्बू डालना तो बोल के लेके। नहीं, इससे जरूरत क्या है? हाँ नहीं उसको डालते हैं। इसी पे डालते हैं? हाँ वो कार्ड दिए ना। कौन है शेख मुमताज? नहीं आप ही है? क्यों आप लोग ठहर जाओ, आप आइए, ठहर जाओ, इस तरफ आ जाओ। आप क्या ले रहे हैं? ఇప్పుడైతే లేదు మామూలుగా कब का है ये? अब तक कैसा चल रहा है? अब these people have these things. इतना सारे क्या कर रहे हैं? सुनो सर, గానీ అయితే రోజు అక్కడే ఉంటుంది మళ్ళీ ఇక్కడ వస్తారు ఏమండి? మొత్తం మొబైల్లో పెట్టి బయటికి వెళ్ళాడా? లార్జ్ స్కేల్ ఇరెగ్యులరిటీ वायलेशन सैड। कब का है ये? अब तक कैसा चल रहा है? अब these people have these things. That's what I told you. The endorsement is making this 2020 or 2021. So the current year. ఎండి వచ్చారు. అది ఇక్కడికి వచ్చింది. फोन बंद कर दीजिए, साइड में रखिए, अपना स्टॉक दिखाइए। ఏందండి మీరేం పోలీసు అండి? ఏమన్నా కార్లు ఇవ్వండి, తీయండి, మొత్తం లోపల ఏమన్నా కార్లు ఇవ్వండి. దాంట్లో కార్డు सेकेंड और 21st वार्ड। గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్ బ్రాహ్మణీయులకు ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి నేతృత్వంలో ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబిరెడ్డి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబదయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్,
టీడీపీ తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్లో జీపీఎస్ ఇంప్లిమెంటేషన్ తేదీపై ఏపీ, సిపిఎస్, యుఎస్ నేతలు మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు. ఇది గత ప్రభుత్వం ఆమోదించిన జీపీఎస్ విధానాన్ని కొనసాగించడం అవుతుందని, ఈ జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని, దీని వలన ఉద్యోగులకు నష్టమే తప్ప లాభం లేదని గత ప్రభుత్వంలో వ్యతిరేకించినప్పటికీ ఈ గెజిట్లో పొందుపరిచిన జీవో జూన్ 12న ఇచ్చినట్టు తెలుస్తుందని, ఆ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు. మరి ఆర్థిక శాఖ ఇన్నాళ్లు దాన్ని దాచిపెట్టి ఈ జీవోని నిన్నటి గెజిట్ రూపంలో విడుదల చేయడం ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళన కలుగచేస్తుందని, ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ, సిపిఎస్, యుఎస్ పక్షాన జిల్లా అధ్యక్షులు తిరుమల రెడ్డి, వరలక్ష్మి, ప్రదీప, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జీపీఎస్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి ఒక గెజిట్ విడుదల చేయటం రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులను భయాందోళనలకు గురి చేసింది. ఎందుకంటే ఈ జీపీఎస్ అనేది గత ప్రభుత్వం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న ఇంప్లిమెంట్ చేసినటువంటి యాక్ట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని అంశాలకు సమీక్షించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జీపీఎస్కి సంబంధించిన ఒక అపాయింట్మెంట్ డేటు, అలాగే జూన్ 12న జీవో నెంబర్ 54తో ఒక జీవో ఎవరికి తెలియకుండా జూన్ 12న జీవో ఇచ్చారు. నిన్నటి వరకు ఎవరికి తెలియదు. నిన్న గెజిట్లో ఆ జీవో నెంబర్ మెన్షన్ చేస్తూ బయటికి ఇవ్వడం సిపిఎస్ ఉద్యోగుల్లో కలవరపరచడం జరిగింది. ఈరోజు మేము గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ఈ విషయం మీద సార్ ప్రభుత్వానికి తెలిసి వచ్చిందా, తెలియక ఈ జీవో బయటకు వచ్చిందా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. సార్ కూడా ఈ విషయం నేను అధికారులతో మాట్లాడి దీని మీద క్లారిటీ ఇస్తారని చెప్పారు. అలాగే మేము గౌరవ మంత్రి గారిని కూడా ఏం కోరామంటే రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయం సిపిఎస్లో రిటైర్ అయిన ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరటం జరిగింది. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో బాలుడు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో పలుచోట్ల చౌక డిపోలు, ఎండియు వాహనాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ రమేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.